ఆహా! ఏ ఇన్స్పెక్టర్, నువ్వంటే ముందు నేను నమ్మలేదయ్యా. అరే, ఇక్కడ జనం ఇంత సొల్లుగాళ్ళా? ఇది కేవలం స్టార్టింగే. రుద్ర, ఈ ఊళ్ళో నువ్వు లక్షలు సంపాదించవచ్చు. అందుకే నిన్ను నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించాను. సరే, ఈ ఊళ్ళో మనకెవరు అడ్డురారుగా? నువ్వు ఒకడివి, అన్ని అనుమానాలే. ఈ ఊళ్ళో నాకు మించిన వాడెవ్వడు లేడు. ఈ ఊరికి నేనే రాజుని, నేనే మంత్రిని. అది చాలయ్యా. చింతామణి, నేనెవరో తెలుసా? ఒళ్ళు ఎలా ఉంది? బానే ఉంది. నా గురించి తెలుసా? ఎవరు? సూరాపురం జమీందారు దొరస్వామిని ఒక్కడిచ్చానంటే దిమ్మ తిరిగిపోతుంది. నేనెవరో తెలుసా? వీరాపురం సేట్ చెలువురాయన్ని. ఆ పిల్ల మోకాలంత ఎత్తులేవు నువ్వు. నీకు అది కావాల్సి వచ్చిందా? ఎవరు? నేను 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 సూరాపురం జమీందారుని దొరస్వామిని. నేను వీరాపురం చెలువురాయన్ని. అది పోతురాయుడు. ఓ, నేను వేసిన దండ మీ మెళ్ళనే పడింది కదూ? అది అది ఎక్కడ పడిందంటే బయటికెళ్ళా, బయటికెళ్ళా. నన్నే పిలిచింది మణి, చింతామణి. నన్ను వీరాపురం చెలువరాయుడు అంటారు. అందరూ ముద్దుగా చెలువ అంటారు. ఆహాహా, చెలువరాయుడంట, పోతురాయుడులాగా. చూశాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? పెట్టడానికి. అదే ఈ ఉంగరం నీ వేలికి పెట్టడానికి. ఖాళీ లేదుగా. కాలు ఉంది కదా. సరిపోదు కదా. ఒకసారి పెట్టి చూస్తాను. ఏమైంది? నొప్పిగా ఉంది. సరిపోద్ది సరిపోయింది. నీలాంటి అప్సరస్కి ఈ ఉంగరం ఏమీ సరిపోలేదు. నువ్వు అన్నావంటే నా ఇల్లు, వాకిలి, ఆస్తి, పాస్తి అంతెందుకు నన్నే నీకు రాసి ఇచ్చేస్తాను. అయిపోయావరా నా కొడక. కానీ చేద్దామని నువ్వు మాత్రం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఇక్కడే ఉంటే మనిద్దరం కలిసి జంజలక్క దా, ఓ చింజినక్క రా అని పాట. అపురూపమైన వస్తువు పోయి కోతి చేతికి దొరికింది. మావయ్య, గీత, ఇక్కడే ఉన్నాను రా. ఏంటి, ఎక్కడికి వెళ్ళారావు? మావయ్య, నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పద వెళ్దాం. ఇప్పుడా? నాకు తీరికలేదు. మావయ్య. గీత, నువ్వెంత బతిమాలినా ఇవాళ నాకు అస్సలు కుదరదు. నాకు బోల్డంత పనుంది. రేపో ఎల్లుండో వెళ్ళొచ్చులే. గజా, బాబా, నువ్వా పని ఆపేసి గీతను వాళ్ళ తాతగారింటికి తీసుకెళ్ళు. సరే బాబా. గీత, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నాగా, పద వెళ్దాం. అయ్యో వద్దులే మావయ్య, నీకు చాలా పనులున్నాయిగా, ఇంకోసారి వెళ్దాం. పనులు రోజు ఉంటాయిలే, నువ్వు వెళ్ళాలని ఆశపడ్డావుగా, పద వెళ్దాం. ఉండరా భీమా, నువ్వు వద్దు గాని. మావయ్య, ఏంటి? బండొద్దు మావయ్య, ఒళ్ళంతా హోనమైపోద్ది. మరి ఎలా వెళ్దాం? అన్నీ రెడీ చేసుకునే వచ్చావా? పద వెళ్దాం. గజా, ఎక్కడికి వెళ్తున్నారు? అదే బావా, మీరు. అదేనా మావయ్య తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు, అందుకే బయలుదేరాం. నేనన్నానా?
బావా మీరు ఇప్పుడే వస్తున్నారా? చూడండి బావ గీతని మీలా మాట్లాడి నేను బయలుదేరేలా చేసింది. నాకు అవతల చాలా పనులున్నాయి. నాన్న ప్లీజ్ నాన్న, తాతయ్య వాళ్ళని చూసొస్తాను, తీసుకెళ్ళమని చెప్పు నాన్న. సర్లేరా తీసుకెళ్ళి పాపం. సరే బావా. గీత, అమ్మమ్మ తాతయ్యని ఇప్పుడే చూడాలా? తర్వాత చూడొచ్చుగా. అది కాదు మావయ్య, సిటీ నుంచి అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు తెచ్చాను, అవి ఇవ్వాలి. అదా సంగతి. అమ్మమ్మ తాతయ్యలకైతే బట్టలు తెచ్చావు, నాకైతే ఏమీ తేలేదు. నీకు షర్టు ప్యాంటు తెచ్చాను మావయ్య. షర్టు ప్యాంటా? ఇక నుంచి నువ్వు అవే వేసుకోవాలి, ఈ పంచి కట్టుకోకూడదు. ఏమైంది మావయ్య? ఏం లేదు ఏం లేదు. గీత, అయ్యో ఊరుకో గీత, నిన్నే. అయ్యో వదలు, పడిపోతా గీత. ఎందుకు మావయ్య ఆపేసా? అది నువ్వు వెనక్కి కూర్చుంటే లాభం లేదు, నువ్వు ముందుకురా. ఏమీ లేదు. ఏవైనా మాట్లాడు మావయ్య. నువ్వు మాట్లాడుతున్నావుగా. అబ్బా గీత, ఊరుకోమంటుంటే నిన్నే. అయ్యో ముందు సైకిల్ దిగు. ఎందుకు దిగు చెప్తాను. ఊరు వచ్చేసింది, నడుచుకుంటూ వెళ్దాం పద. ఏంటి నడవలేను మావయ్య, కాళ్ళు నొప్పి పెడతాయి, ప్లీజ్ సైకిల్ లో తీసుకెళ్ళవా? ఒక్కటిచ్చానంటేనా? నీకు అల్లరి ఎక్కువైపోయింది. సైకిల్ మీద సైకిల్ మీద నడు. ఏంటి ఏంటది? కూల్ డ్రింక్. ఆరెంజ్ నీళ్ళ? అవి తాగితే కడుపు పాడైపోతుంది. ఊరికే నచ్చపెట్టకు, నడు. మావయ్య నువ్వు ఒట్టి పెసరాడు మావయ్య, ఒక్క 10 రూపాయలు ఖర్చు పెడితే నీ తాత సొమ్ము కరిగిపోతా? అయ్యో, ఎవరి తాత సొమ్ము కరిగిపోదు. నేను ఇట్లా నోరు కట్టుకొని పైసా పైసా కూడబెడుతోంది ఎవరి కోసం? నా కోసమా? నీ కోసమే. ఎందుకు? ఎందుకంటే నిన్ను చేసుకోబోయే ఆ మహానుభావుడు, అదే మీ ఆయన, నిన్ను 3 పూటల మేపాలి కదా, అందుకు. ఓహో, నన్ను చేసుకోబోయేవాడు నన్ను 3 పూటల మేపాలా? ఉండు, నీ కొంచెం గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య, అమ్మమ్మ. ఎవరు? అమ్మమ్మ. రామ్మా, రా రా రా. బావున్నావమ్మా? ఎప్పుడొచ్చావు? 2 రోజులైందమ్మమ్మా. 2 రోజులైందా? మావిని తీసుకెళ్ళి గొడవ చేస్తే ఇవాళ తీసుకొచ్చాడు. వాడెప్పుడు అంతే. సర్లే, తీసుకొచ్చాడు కదా. ఎలాగో అలా తీసుకొచ్చాడు కదా. తాతయ్య బాగున్నావా? బాగున్నానమ్మా, కూర్చో. తాతయ్య, ఇది నీకు. అవునా? అమ్మమ్మ, ఇది నీకు. బాగున్నాయా? బాగున్నాయమ్మా. చాలా బాగున్నాయి. మమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుని ఇవన్నీ తెచ్చావు కదా, నా తల్లి. ఒట్టి ముద్దేనా? తింటానికి ఏం లేదా? ఏ, నీకు ఇష్టమైన లడ్డూలున్నాయమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి తీసుకురండి. ఎక్కడున్నాయి? ఆ గోడ మీదండి. అవునా? నాకు తెలియదే. గీత, ఇంట్లో అమ్మ నాన్న బాగున్నారా? చాలా బాగున్నారు. మా బంగారు తల్లి. తల్లి, ఇదిగో. నిన్న మొన్న ఎత్తుకుని తిప్పిన పిల్ల ఎంత పెద్దదైపోయిందో చూడు. అంతేకా తాతయ్య, నాకు పెళ్లిడి కూడా వచ్చింది. మా అమ్మా నాన్నకి చెప్పి నాకు పెళ్లి చేయమని చెప్పొచ్చుగా. దాందే ఉందమ్మా. మీ అమ్మా నాన్న తలుచుకుంటే మహారాజునే తీసుకొచ్చి నీకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు. నాకు మహారాజు ఏం వద్దు, మావి చాలు. ఏంటి? మావిలంటాడు. గీత, అమ్మ బావున్నావా? నాన్న బావున్నారా? గీత, పద వెళ్దాం. ఎందుకురా అంత తొందర? నువ్వెటు రావు, వచ్చినా ఉండవు. దాన్నైనా కాసేపు ఉండని. ఇంతసేపు ఉంది చాలదా అమ్మా? గీత, నువ్వు నాడు. గజ, ఎన్నాళ్ళకో వచ్చాం, భోంచేసేళ్ళరా. లేదమ్మా, అక్కడ అక్క బావ మా కోసం ఎదురు చూస్తుంటారు, మేము వెళ్ళాలి. చూడు, కన్న తల్లిని చెప్తున్నాను, ఒక్క ముద్ద తినెళ్ళు. సరేనమ్మా. నాన్న, ఓ లడ్డివ్వండి. అందుకే నేను ఇక్కడికి అసలు రాను. ఏయ్, ఇది నీళ్ళేరా. అవును కదూ, మర్చిపోయాను. నాన్న, అది ఇవ్వండి. టిఫిన్ ఇవ్వండి నాన్న. మరి ఇదో మీరు తినండి. తినండి. గజ, అది అక్కకిస్తావా? నా బంగారు తండ్రి. గీత, రా వెళ్దాం. పాపం అమ్మాయి కాసేపు ఉండుండేది, హడావుడు చేసి లాక్కెళ్తున్నాడు. ఇల్లు వాకిలి మనవాళ్ళు అనే బుద్ధి వీడికి ఎప్పుడొస్తుందో ఏమిటో. అంతా ఈశ్వరేచ్ఛ.